హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఏంటంటే ఒక లైన్ అంతా కూడా స్లాబ్ అయితే వేసేస్తారండి. ఈ రోజు వీడియోలో క్లియర్ అప్డేట్ ఇస్తాను. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇది రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుని పిల్లర్కి ఇంకా కాంక్రీట్తో పిల్లర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటారండి. వరకు ఇన్స్టాల్ చేసుకున్నారు, కొంత మాత్రమే బ్యాలెన్స్ పెట్టుకున్నారు. చూడొచ్చండి ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. జస్ట్ నేను ఒక 3 డేస్ బ్యాక్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గురించి అయితే అప్డేట్ ఇచ్చాను. అప్పుడు మనకేంటంటే స్లాబ్ వేసుకోవడానికి డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఈ లైన్కి స్లాబ్ వేసుకోవడానికి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే స్లాబ్ అయితే కంప్లీట్ చేసేసారండి. అలాగే సైడ్స్ కూడా దిమ్మల్లాగా కాంక్రీట్తో కట్టుకోవడానికి వాటికి సంబంధించి కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వాటికి షెల్టర్స్ ఇన్స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటే ఆ దిమ్మలు కూడా కంప్లీట్ చేసుకుంటారండి. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి 70,00,00,000తో 128 మీటర్లతో అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది ఉండడం జరుగుతుందండి. ఒక లైన్ అంతా కూడా మనకు కాంక్రీట్‌తో స్లాబ్ అయితే పోసేశారు. తర్వాత వీటి మీద తారైతే వేస్తారండి. అలాగే మనకు మడిలో గ్యాప్ ఉంది కదా! అక్కడంతా కూడా మనకు కాంక్రీట్ వాల్ అయితే వస్తుంది. అలాగే మనకు రెండవ లైన్‌కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ గడ్డర్లన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. కొంతవరకు ఏదైతే మనకు ఇదివరకు పిల్లర్ బ్యాలెన్స్ ఉందో అక్కడి వరకే ఆపున్నారనమాట. ఇప్పుడు ఆ యొక్క పిల్లర్‌కి సంబంధించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వస్తున్నారండి. సో, చూడొచ్చు ఇవన్నీ కూడా మనకు గడ్డర్లు. ఆ యొక్క పిల్లర్ కంప్లీట్ అయిపోగానే ఈ గడ్డర్లనేది ఇన్‌స్టాల్ చేసేస్తారనమాట. గడ్డర్లన్నీ కూడా ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసి అయితే రెడీ చేసి అయితే పెట్టుకోనున్నారు చూడొచ్చు. ఈ యొక్క పిల్లర్‌కి సంబంధించి చూడండి రీఇన్ఫోర్స్‌మెంట్ అయితే జరుగుతున్నాయి. 1 ఆర్ 2 డేస్‌లో ఈ యొక్క లైన్‌కి సంబంధించి కూడా గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుందండి. అలాగే మనకు కొంతవరకు గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన దగ్గర మనకు డెక్ షీట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారు. చూడొచ్చు మీరు అటు సైడు. అలా గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా డెక్ షీట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే స్లాబ్ అయితే పోస్తారండి కాంక్రీట్‌తో. అదైన వెంటనే 1 ఆర్ 2 డేస్‌కి తారైతే వేస్తారనమాట. చూడొచ్చు. అలాగే మిడిల్‌లో మనకు 2+2 ఉంటుంది గదా! మిడిల్‌లో మనకు ఖాళీ ఉంది చూడండి. అదంతా కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్ దిమ్మలాగా అయితే కడతారనమాట మిడిల్‌లో. దానికోసం కూడా వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగుందండి. గత 3 డేస్ బ్యాక్ జస్ట్ మనకు ఒక లైన్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయ్యి డెక్ షీట్స్ అయితే అలొకేషన్ చేసుకుంటున్నారనమాట. ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. వితిన్ 3 డేస్‌లోనే మనకు స్లాబ్ అనేది కంప్లీట్ చేసేసారు. ఎగ్జాక్ట్‌గా మనకు రాత్రే ఈ యొక్క స్లాబ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ప్రస్తుతం వాటర్ అవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. అలాగే మనకు సెకండ్ లైన్‌కి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఆహ్, 60% వరకు గడ్డలు ఇన్‌స్టాల్ చేసేసున్నారు. రిమైనింగ్ 40% ఆ పిల్లర్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అక్కడి వరకే బ్యాలెన్స్ ఉంచుతున్నారండి. అది రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి అది కంప్లీట్ అయిన వెంటనే కూడా గడ్డలనేది ఇన్‌స్టాల్ చేసేస్తారనమాట. అది ఇన్‌స్టాలేషన్ అయిపోంగానే ఈ యొక్క డెక్ షీట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని వీటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని ఈ విధంగా స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. యాక్చువల్‌గా ఏందంటే నారాయణ గారు రీసెంట్ ప్రెస్ మీట్‌లో మనకు 10థ్ కల్లా కంప్లీట్ అయిపోతుందని అయితే అన్నారు. ప్రస్తుతం వర్క్‌లు చూస్తుంటే కొంచెం డిలే అయ్యేలాగా ఉందండి. ఈ మంతు అంతవరకు కూడా టైం తీసుకునేలాగైతే ఉంది. ప్రస్తుతం ఏందంటే ఒకవైపే మనకు స్లాబ్‌కి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయింది. మరోవైపుకి ప్రస్తుతం డెక్ షీట్స్ అలాగే కొంతవరకు యొక్క స్టీల్ గడ్డర్లు ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. చూడొచ్చండి బ్రిడ్జ్ ప్రస్తుతం ఎలా ఉందో. ఈ బ్రిడ్జికి సంబంధించి వర్క్స్ కూడా చాలా ఫాస్ట్‌గానే జరుపుకుంటూ వచ్చారండి. వితిన్ 4-5 మంత్స్‌లోనే మనకు బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, రిమైనింగ్ 30% ఏందంటే ఈ యొక్క స్లాబ్ వర్క్స్, అలాగే తారు వేసుకోవడం, అలాగే మనకు కాంక్రీట్ వాల్స్ అయితే అవి కట్టుకోవాలి 2 వైపులా. అలాగే మిడిల్‌లో మనకు కాంక్రీట్ ఒక దిమ్మలాగా కట్టుకోవాల్సుంటుంది. వాటికి సంబంధించిన వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. ఇది కంప్లీట్ అయినంగా వెంటనే స్టీల్ బ్రిడ్జ్ ఫ్రంట్ సైడ్ ఉన్న రోడ్‌నంతా కూడా వెడల్పు చేయడానికి వర్క్స్ అయితే మొదలుపెడతారండి.
ఆల్రెడీ ఇవి ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారనమాట గడ్డల్లో. తీసుకెళ్ళి మనకు ఆ యొక్క పిల్లర్ కంప్లీట్ అవ్వగానే తీసుకెళ్ళి దాని మీద ఇన్స్టాల్ చేసేస్తారు. అంటే స్లాబ్ వేస్తారు కదా, వాటర్ పెట్టారనమాట ప్రస్తుతం వాటర్.